UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శేఖర్ భాష ఏం చూపించుకుందామని హౌస్లోకి వెళ్తున్నాడు. చూసాం కదా పెద్ద ఏముంది అట్లా భయపడడానికి ఏమి లేదబ్బా. మా ఇంట్లో నేను ఎలా ఉంటానో, ఇప్పుడు నేను బతుకునా, ఇప్పుడు నేను మనిషిని కానా, లేకపోతే ఫ్రెండ్స్తో ఎలా ఉంటానో, ఓకేనా అంటే ఓకే కాదు, రియల్ లైఫ్లో నేను ఎలా ఉంటానో హ్యాపీగా మీకు చూసే అవకాశం ఉంటుంది. అదొక పాలిటిక్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? బిగ్ బాస్కి వెళ్తే నన్ను నేను షోకేస్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది. సో మీరు ఒక లేడీతో పోరాడాల్సి వచ్చిందనమాట. సో అది ఇది సాధారణ మహిళలు కాదు, ఒక సైకో కరోడాల టైప్. అది మనం ఆడియో వింటే తాగుబోతుల పిల్లలు అద్భుతంగా చదువుకుంటారట అంటే ఎవరు చెప్పారు? మరే నేను రోజు తాగేసి వచ్చి స్టడీ అంటే వాడు ఎంత బాగా స్టడీ చేస్తారో తెలుసా? అసలు బిగ్ బాస్ అంటేనే మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందని నాకు తెలుసు. ఆ ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తగ్గకుండా ఈ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అండ్ ఆర్జే భాష కూడా మరి బిగ్ బాస్లోకి వెళ్ళి ఏం చూపించాలనుకుంటారు? ఆల్రెడీ 3 months నుండి చాలా చూపిస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ 2.0 ఎలా ఉండబోతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. 3.0 2.0 కాదు, 3.0 ఇంతకుముందు చూస్తే 2.0. 2.0 ఓకే సూపర్. ఎందుకంటే నేను ఫస్ట్ ఆర్జే విజయ్గా చాలు అది మన ఫస్ట్. బట్ సడన్ గా ఇది అలా అయింది, ఏం అనుకోవాలి అలా చేద్దామని. బట్ ఆ సిచ్యువేషన్స్ అలా తీసుకెళ్ళిపోయాయి. మరి ఇప్పుడు దీంట్లో సిచ్యువేషన్స్ అలా తీసుకెళ్తాయి. సూపర్. అండ్ అంటే బిగ్ బాస్ మీరు ఆల్రెడీ బిగ్ బాస్ ఫాలో అవుతున్నారు, సీజన్స్ కొంచెం చూసారు. సో అంటే సీజన్ 7 సూపర్, అందరికీ తెలుసు, బిగ్గెస్ట్ హిట్ అని. సీజన్ 8 వరకు వచ్చేసరికి ఆడియన్స్లోన అండ్ ప్రతి ఒక్కరిలో కూడా క్యూరియాసిటీ క్రియేట్ అయింది. లాస్ట్ టైం ఒక ప్రోమో వచ్చింది, దానివల్ల ఎక్కడో తీసుకొచ్చి కూర్చొని పెట్టారు. బట్ అంటే అనుకున్నది ఏది డిఫరెంట్గా ఉంటుంది అని అంటారు. బట్ మీ వరకు ఏంటి, అన్నిటికి డేర్ చేసి వెళ్తున్నారా? డేర్ అంటే చూసాం కదా పెద్ద ఏముంది అట్లా భయపడడానికి. చాలా మంది ఇట్లాగే చెప్పారు, కొంతమంది భయపెట్టారు. ఎందుకంటే ఏదో జరుగుతుంది, బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ. సో ఎవరు బయట కొట్టేసుకున్నారు, తిట్టేసుకున్నారు, ఇలాంటివన్నీ చెప్తుంటే అంత దూరం ఎందుకు వెళ్ళారు అనిపిస్తుంది. కానీ వన్స్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఎవరి మధ్యన కూడా గొడవలు లాంటివి ఉండకూడదని అలా ఎప్పుడు చూడలేదు కూడా ఇప్పటి వరకు, ఈ సీజన్ వరకు అయితే. సో అంటే ఇప్పుడు ఏంటి శేఖర్ భాష ఏం చూపించుకుందామని హౌస్లోకి వెళ్తున్నాడు? ఏమి లేదబ్బా. మా ఇంట్లో నేను ఎలా ఉంటానో, లేకపోతే ఫ్రెండ్స్తో ఎలా ఉంటానో, రియల్ లైఫ్లో నేను ఎలా ఉంటానో హ్యాపీగా మీకు చూసే అవకాశం ఉంటుంది. ఓకే అంతే. సో అంటే వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? బిగ్ బాస్ ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్, బిగ్గెస్ట్ డ్రీమ్స్. ఎందుకంటే నేను ఆర్జేగా చేసినప్పుడు కానీ విజేగా చేసినప్పుడు కానీ ఒక ఫార్మాట్లో ఉంటుంది. ఓకే ప్రస్తుతం దీని గురించి మాట్లాడదాం. బట్ ఒక సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వడం అనేది ఉండదు. బట్ అది ఎప్పుడు జరుగుతుందంటే రియల్ లైఫ్లో జరుగుతూ ఉంటుంది. నేను బయట ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఏదైనా సిచ్యువేషన్, అలాంటి పరిస్థితుల్లో ఐ థింక్ ఐఎమ్ ఏ బెటర్ గై దాన్ వాట్ యు ఆర్ సీయింగ్. అందుకని నాకు బిగ్ బాస్కి వెళ్తే నన్ను నేను షోకేస్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక. సో బిగ్ బాస్ వాళ్ళకి ఇంతవరకు గుర్తురాని భాష ఈ సీజన్కి ఎందుకు గుర్తొచ్చింది? బిగ్ బాస్ వాళ్ళు లాస్ట్ టైం కూడా నన్ను పిలిచినప్పుడు ఎందుకు మరి వాళ్ళ క్రైటీరియాలో నేను సెట్ అవ్వలేదు. బట్ ఈసారి సో గుర్తు లేకుండా ఏం లేదు, గుర్తుంది. కానీ ఈసారి గట్టిగా పిలిచారు. ఓకే. అండ్ మీ ఫ్రెండ్ సమస్య మీకు ప్లస్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్లస్ ఉంది. ఎందుకంటే ఫస్ట్లో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఇవాళ ఆల్మోస్ట్ 100% అందరూ కూడా ఫర్గానే మనకి వి సపోర్ట్ శేఖర్ భాష, వి సపోర్ట్ రాస్తారు. సో ఇట్లాంటి అంటే మనం ప్రూవ్ బియాండ్ దట్ పాయింట్, అంటే వితౌట్ ఎనీ డౌట్ 0.01% కూడా డౌట్ లేకుండా మనం చాలా క్లియర్ కట్గా ప్రూవ్ చేసేసాం. తప్పు అమ్మాయిదే, రాస్తారని కాదు అని చెప్పి. సో ఖచ్చితంగా అది మనకి ప్లస్. అండ్ రాస్తారని కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారనమాట. నా ఫ్రెండ్ తన దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని వెళ్ళి చూపించడం జరిగింది, దాంట్లో కూడా మీరు నిజాలే ఎతకండి అని చెప్పడం కూడా జరిగింది. సో ఓకే, ఇదంతా ఒక 3 months ప్రాసెస్ జరిగింది. బట్ నేనైతే పర్సనల్గా ఒకటి అడగాలనుకుంటున్నాను, మీకు భయం లేదా? 3 months కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్ 2 months. ఐ డోంట్ నో, ఇప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు మీరు నెక్స్ట్ మంత్ చేసుకుంటే 3 months చేసుకోండి, టైం పడుతుంది. భయం లేదంటే ఏవో అంటే అటువంటి సిచ్యువేషన్కి అయితే భయం ఉండదు. లిటరలీ నా మీద దాడి జరిగినప్పుడు కూడా నాకు భయం లేదు. అదే కదా.
దెబ్బలు తగిలినా భయం లేదు, లేచి మామూలుగా అట్లాగే దెబ్బ తగిలించుకొని హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నా కానీ భయం లేదు, అట్లాంటి వాటికి భయం లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీలో అంటే తప్పు రైట్ అనేది తెలుసుకునే లోపు లేడీస్ ఒక వైపు ఉండి 10 మంది అబ్బాయిలు ఉన్నా ఫస్ట్ వాళ్ళనే తప్పు అనే ఆ వేలో ఉంది. ఎందుకంటే మన చట్టాలు ఆ లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ అది, దాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఒక లేడీతో పోరాడాల్సి వచ్చిందనమాట. సో అది లేడీతో పోరాటం కూడా కాదండి, అసలు మామూలు లేడీ అనే కంటెక్స్లో మీరు తీసేసేయండి, సాధారణ మహిళ ఎవ్వరు కూడా అలాంటి పని చేయరు. ఓకే, అంటే మనం అక్రమ సంబంధాలు అక్కడక్కడ చూస్తుంటాం, కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని కూడా అవతల వాళ్ళని బ్లేమ్ చేసే అంత ధైర్యం చేయరు. తప్పు మన మీద ఉన్నప్పుడు సరే ఏదో గుడ్చప్పుడు కాకుండా మన పని మనం చేసుకుందాం అనుకుంటారు, కానీ తప్పు మన మీద పెట్టుకొని అవతల వాళ్ళని బెదిరించి ఏదైనా సరే నువ్వు నాకు అదేదో బాహుబలి సినిమాలో అనుష్క అని ఒకరోజు ప్రభాస్ కొడుకు వచ్చి సేవ్ చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయనకి నరాలు చిట్లిపోతుంటాయి, ఈవిడెక్కడ రోజు ఆవిడ సంఖ్యలలో నుంచి వచ్చే సౌండ్ నాకు చాలా ఇంట్రెస్ట్. అట్లా ఏమన్నా స్లేవా రాజుతారు, రాజుతారు రాకపోతే రావాల్సిందే, రాజుతారు రావాల్సిందే, రోజు ఇక్కడ రావాల్సిందే, తిట్టించుకోవాల్సిందే, కొట్టించుకోవాల్సిందే, పైశాచిక సాడిస్టిక్. సో ఇది సాధారణ మహిళలు కాదు, ఒక సైకో కరోడాల టైప్. అది మనం ఆడియో వింటే ఖచ్చితంగా చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అంత దారుణమైన దుర్భాషలు ఎవరు ఆడరు. యాక్చువల్లీ ఆడియోతో చాలా మంది క్లారిటీ వచ్చినట్టుంది. ఆడియోతో అప్పటికీ కూడా కొంతమంది వాదించే ఉంటారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ మిగతా రకాల మంచం కోళ్ళు, గుండె చప్పుళ్ళు ఇవన్నీ కూడా మనం బయటపెట్టాల్సి వచ్చింది. సో ఓకే, మొత్తానికైతే మీరు సాధించారు. అంటే రాజుతారు నుండి వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? అన్నిసార్లు నోటితోనే చెప్పరు, ద హగ్, ఆయన మోస్ట్ పవర్ఫుల్, దట్ సేస్ ఇట్ ఆల్. అంతే, ఒక ఆత్మీయుడిగా నన్ను ఆలింగనం చేసుకోవడం అనేది. దెన్ మీరు ప్రెస్ మీట్ ముందు వచ్చారు, వెళ్ళిపోయారు. ప్రెస్ మీట్ తర్వాత మేము మాట్లాడాం, అంటే అదంతా దాడులు జరిగిన తర్వాత కూడా, అంటే మీడియా తరపు నుండి మాట్లాడాం. తర్వాత కూడా చెప్పారు మీ గురించి ఒక 2 వర్డ్స్ అయితే, నా తరపు నుండి మాట్లాడినాడు అని మీరు అనుకునే కన్నా న్యాయం తరపు నుండి మాట్లాడినాడు కానీ అందుకు నా సోదరు అనుకున్నాను అన్నారు. నాకు ఆ వర్డ్ చాలా బాగా నచ్చింది. అంటే శేఖర్ భాష లాంటి ఒక వ్యక్తి ఉన్నారు అంటే కొంతమంది రూమర్లు వేయడానికి కొంచెం భయపడతారు. సో ఇది ట్రూ, అదే. సో నిజంగా దానికైతే నేనైతే సూపర్. అండ్ కమ్ టు ద పాయింట్, నేనే ఉండక్కర్లేదండి, నేను అదే ప్రతి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తున్నాను, నేనే ఉండక్కర్లేదు. మీడియాలో ఎవరైనా సరే నిలదీసి అడగండి, గట్టిగా అడగండి, భయపడద్దు. ఆవిడ లేడీగా అయితే ఏమిటి, ఎవరైతే ఏమిటి, ఆవిడ వెనకాల పెద్ద లాయర్ ఉంటే ఏమిటి, లేకపోతే చిన్న పెద్ద ఛానల్ ఉంటే ఏమిటి, ఏం అవసరం లేదు, ధైర్యంగా అడగాలి. అదే సూపర్. అదే చెయ్యి బాగానే ఉందని ఇప్పుడు చెయ్యాలి. సో ఓకేనా మొత్తం? అంటే ఇక్కడ నుండి ఎందుకు అడుగుతున్నానంటే ఇక మీదటంతా ఫిజికల్గానే ఉంటాయి. పర్లేదు, అదే నేను టెస్ట్ చేసుకుంటున్నా. 10-15 టిప్స్ దాకా కొట్టడం, అంతకు మించిపోతే కొంచెం లైట్ పెయిన్ వస్తుంది. ఓకే. అంటే జనరల్గా బిగ్ బాస్ అంటేనే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదనే ఒక దీనిలో ఉన్నాం. సో టాస్క్లు, గేమ్స్, దీంతో ఆడేది ఉంది, దీంతో ఆడేది ఉంది. సో అన్నీ మీరు సిద్ధంగా ఉన్నారా? మరి అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను, చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ఏంటి ఫైనల్గా అక్కడి నుండి మీరు ఏం తీసుకొద్దామని వెళ్తున్నారు బిగ్ బాస్లోకి? నేనేం తీసుకొద్దామని వెళ్ళటలేదు, మీ మనసులో దోచుకుందామని వెళ్తున్నారు. సో ఆడియన్స్ మనసులో దోచుకుందాం అంటే జనరల్గా నాకు తెలిసి ఇప్పటి వరకు 50% అయితే దోచుకోరు మీ క్లారిటీ అయిన మాటలతో. సో ఇక్కడ నుండి మీ బిహేవియరే వాళ్ళని ఇది కంప్లీట్ డిఫరెంట్ కోణం చూస్తుంది, కంప్లీట్ డిఫరెంట్ కోణం. ఓకే. సో ఇప్పటివరకు అంటే ప్రతి సీజన్కి వెళ్ళే వాళ్ళు కొంచెం తెలుసుకోను చూసుకోను వెళ్తారనమాట. ఈ సీజన్ ఏ కంటెస్టెంట్ని అడుగుతున్నా ఒక డిఫరెంట్గా మేము అసలు ఏం తెలియదు, ఎంటీ మైండ్తో వెళ్తున్నాం, ఏం జరిగితే అది జరిగినాయి అని బాగుంది, అలాగే ఉండాలి కదా. సో మాకు కూడా చాలా రేర్గా కనిపిస్తుంది ఇలాంటివి. సో మీరు అలాంటివి ఏం తెలుసుకోలేదా? లైట్ లైట్గా ఇదన్నీ ఎవరో అన్నవేను ఎక్కడో విన్నవేను అన్నట్టు అక్కడక్కడ, అంటే నేను ఆల్రెడీ కొంత చూశాను, బట్ చాలా మంది చెప్పడం బయట ఇట్లా ఉంటుంది, లోపల ఇట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో కొంత నాలెడ్జ్ ఉంది. సో శేఖర్ భాష 3.0 అంతే. సో నెక్స్ట్ వచ్చాక ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక గోల్తో వెళ్తారు, అది మాకు ఇప్పుడు చెప్పకపోయినా మీకంటే క్లారిటీ ఉంది. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత శేఖర్ భాష ఎలా కనిపిస్తారు? హీరో గానా, డైరెక్టర్ గానా, డైరెక్షన్ అయితే జరుగుతుంది, డైరెక్షన్ అయితే ఖచ్చితంగా అదైతే పక్క. మేబీ ఇంకొంచెం నాకు బలం చేకూరితే కాస్త మంచి ప్రొడ్యూసర్లు కనుక దొరికితే ఖచ్చితంగా ఆల్రెడీ నేను రాసుకున్న కథ అంతా రెడీగా ఉంది, అది పట్టాలెక్కేస్తాను. జనరల్గా మీ ఫైనల్ గోల్ ఏంటన్నా? సినిమా తీయడం,
కానీ దీనికోసం ఒక యాక్టివిస్ట్గా మారిన తర్వాత ప్రస్తుతం ఒక గోల్ గట్టిగా పెట్టుకున్నా. ఈ సెక్షన్ పిఎన్ఎస్ 68 and 69 సెక్షన్స్ ఇలాంటివి, అలాగే మగాడికి జరుగుతున్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో సొసైటీలో, మీడియా పరంగా కావచ్చు, పోలీసుల పరంగా కావచ్చు, ఇది మారాలి. మగాడు ఏమంత నీచుడు కాదు, ప్రతి ఒక్క మగాడు అంత నీచుగా చూడాల్సిన అవసరం లేదు. వాడేం కుక్క కాదు అంత నీచంగా చూడడానికి. మనం ట్యాక్సులు పే చేస్తున్నాం, ఓట్లు వేస్తున్నాం, మనకు రెస్పెక్ట్ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోవాలి, ఎందుకు లేకపోతే ఇవన్నీ ట్యాక్సులు కట్టడం అన్నీ కూడా. సో యూ షుడ్ హ్యావ్ యువర్ రెస్పెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా దట్ డజంట్ మీన్ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మనం నిలబడకూడదు. ఇప్పుడు కలకత్తా అత్యాచారం జరిగింది, ఖచ్చితంగా మనందరం కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిందే. అటువంటి వాళ్ళకి అసలు ఎటువంటి దయాదాక్షిణ్యాలు కూడా ఉండవు. అది నిజంగానే అది. కానీ ఈ మధ్య కాలంలో మనం ఇక్కడ చూస్తున్నాం, రాజ్ తరుణ్ కేసు కావచ్చు, మస్తాన్ సాయి కేసు కావచ్చు, ఇప్పుడు ఇంకొక ఆయన పెట్టారు ఇదే డ్రగ్ ర్యాకెట్లో ఉన్నాయని. సో వీళ్ళందరూ ప్రేమించేసుకొని కొన్నాళ్ళు కలిసి కాపురాలు కూడా చేసేసి 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చేసి వీడు నన్ను రేప్ చేశాను కేసు పెట్టి, అది ఏ రకంగా కేసు అవుతుంది? అది కదా దాని గురించి మాట్లాడాలి. దాన్ని రేప్ అంటున్నారు, దీన్ని రేప్ అంటున్నారు. దానికి వేరే పేరైనా పెట్టండి కనీసం. లిటరల్లీ ఇదే సెక్షన్ అక్కడ పెట్టి వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఒక రేపిస్ట్గా చూపించి, ఇప్పుడు మస్తాన్ సాయి ఇలా ఉండే విషయంలో ఇప్పుడు 2.5 ఏళ్ళు కలిసి ఉన్నారు శుభ్రంగా, అన్నీ అయ్యాక సడన్ గా ఒక రోజు వచ్చి ఇలా అతన్ని ఏమో గుంటూరులో ఒక రేపిస్ట్ లాగా ఒక 2 సంవత్సరాలు కలిసి ఉన్నదల్లా వదిలేసి 1.5 సంవత్సరం అతని జీవితం ఇప్పటిదాకా, ఇప్పటికి పాపం జైల్లోనే ఉన్నాడు. ఇలా చాలా మంది ఉన్నారు. అదే అంటారు, ఇప్పుడు రేపు అంటే ఇట్లాంటిది జరిగింది అనుకోండి ఖచ్చితంగా. బట్ ఇదేంటి, కలిసి ఉండి నాళ్ళు ఉండి సడన్ గా ఏదో కొట్టుకుంటే ఆ దెబ్బలు అంటే ఈయన వెళ్ళి వాళ్ళ అమ్మ నేను నీచంగా తిట్టింది, అమ్మని తిడితే ఎవరు ఊరుకుంటాడు, ఆయన కొట్టాడు, ఆ కొట్టిన దెబ్బలు చూపించి రేపు కేసు పెట్టాడు. సో ఇది పోలీసులు కోర్టులు తేల్చాల్సిందే, నువ్వు గట్టా తెలుస్తావు నన్ను అడగచ్చు. ఎందుకంటే ఇదే మనిషి ఇట్లాగే మీడియా ముందు కూర్చొని అతనికి నాకు ఏం లేదు చిన్న గొడవ అని చెప్పి ఆవిడ ఒప్పుకుంది. సంవత్సరంన్నర అతని జీవితం సంక్రాంతించేసి ఇవాడు వచ్చి అదేం లేదు మా మధ్య అంటే ఎలా ఉంటుంది? ఇదే అంటున్నా, ఇదే చాలా చోట్ల జరుగుతుంది. ఎందుకంటే దానికన్నా బెటర్ డీల్ వచ్చింది. ఇప్పుడు రాజధాని మీద కేసు పెట్టాం, ఇది అడ్డం అయిపోతుంది కదా, దీనికన్నా బెటర్ డీల్ వస్తే అంతే రాజధాని అయిపోతారు. సో ఇదే మోడల్స్ ఆఫ్ ఆపరేట్తో చాలా మంది ఆపరేట్ చేస్తున్నారు. మనం చట్టాలు మార్చుకోకపోతే దీన్ని రేపని దాన్ని రేపంటే అసలు అటువంటి అమ్మాయిలకి మనం నిజంగా అన్యాయం చేసినట్టు. దిస్ షుడ్ బి నేమ్డ్ సంథింగ్ ఎల్స్ ఒకవేళ అలాంటిగా ఉంటాయి. అది సో సూపర్. అంటే మీరు ఇప్పుడు బిగ్ బాస్ ఇటువంటి వాటి కోసమే నా పోరాటం ఉండబోతుంది. అదైతే పక్కాగా ఉంటుంది. సో ఎవరు వచ్చి మీ తలుపు తట్టినా మీరైతే న్యాయం వైపు ఉంటారు ఖచ్చితంగా. ఓకే. అదే విధంగా లేడీస్ వచ్చినాను అఫ్ కోర్స్ ఎవరైనా సరే, ఇక్కడ లేడీస్ జెంట్స్ అని కాదు. ఇప్పుడు ఎవరు వచ్చి తలుపు తట్టినా అంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి అనేది చెక్ చేసుకుంటాం. నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, అసలు ఏం జరిగింది అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మనం నమ్మితే ఖచ్చితంగా చేస్తాం. సూపర్. అంతే. దెన్ బిగ్ బాస్ అనే హౌస్ అనేది బయటికి చూడడానికి ఒక బ్యూటిఫుల్ హౌస్ మాకు తెలుసు. బట్ లోపల ఉండే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది, అది వచ్చిన తర్వాత మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తారు. అండ్ ఎవ్రీ సెకండ్ మెంటల్తో కూడిన ఇవే జరుగుతాయి ఎక్కువగా. అంటే ప్రతి ఒక్కరిని క్రిటికైజ్ చేయాలి, వాళ్ళ కోపం తెప్పించాలని ఉంటుంది. సో ఏంటి ఇలాంటివన్నీ ఫేస్ చేస్తారా? మీకు అలాంటి టాస్క్లు ఇస్తే మీరు ఇంకొకరి మీద ప్రయోగాలు చేస్తారా? చేయాల్సి వస్తే ఇంకా దాన్ని వేరే రకంగా ఏదైనా ఆలోచించాలి. మరి తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సొమ్ము అన్నట్టు తానొప్పగా తన నొప్పించక ఏదో ఉంది కదా, అలా ఎంతవరకు చేయగలమో చూద్దాం. సో ఎక్కువగా బిగ్ బాస్ హౌస్లో మాకు ఎక్కువ కపుల్స్ కనిపిస్తాయి. సో ఎక్కువ కపుల్స్ని అక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ చేస్తారో మరి ముందంటారో తెలియదు, బట్ అయితే అలా ఉంటాయి. సో ఆర్జే భాష అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారో అని. నేను కపుల్స్ని చూడను, కప్పుని మాత్రమే చూస్తాను. ఓకే. సో అంటే మీ పర్సనల్ లైఫ్లో నుండి చాలా మందిని చూసారు, ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ కూడా చెప్పారు కాబట్టి వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? చాలా పెద్ద క్వశ్చన్ అది. ఒక్కొక్కడికి ఒక్కొక్క డెఫినేషన్లు 100 మంది ఉన్నాయి. అదేదో సినిమాలో డెఫినేషన్ అయితే తక్కువ అని గుర్తొస్తుంది. లుక్, అబ్జర్వ్, వెరిఫై, ఎంజాయ్. LOVE. ఓకే. తెలుగులో అయితే ప్రే అంటే ప్రేమించి, మా అంటే మర్చిపో. ఇంకొకటి ప్రే అంటే ప్రేరేపించే మనసు. ఇలా ఒకసారి అప్పుడెప్పుడు జెమినీ మ్యూజిక్లో ఉండగా ఈ హృదయం అనే ఒక ప్రోగ్రామ్ వేసి ఇవే ఇంకా సంవత్సరం పాటు ఈ లవ్ డెఫినేషన్లే నడిచినాయి.
ఓకే. అండ్ ఆర్జే అంటే చాలా వాయిస్ అనేది మాకు చాలా మందికి ఇష్టం. ఆ వాయిస్తో వచ్చే ఒక కోర్స్ ఇప్పుడు చిన్నప్పటి నుండి వినా. ఒకసారి ఆ వాయిస్ ఏమైనా చెప్పగలరా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగాడు, ఎవడు చెప్తే బ్లాక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అయిపోతుందో ఆడే భాష, శేఖర్ భాష నేనే. సూపర్ సూపర్. మనకి ఎక్కువ 92.7 అదే ఎక్కువ ఉండేది. సో ఎక్కువ వినిపించేది కూడా. సో దెన్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరు బిగ్ బాస్కి వెళ్ళేది కప్పు కోసం వెళ్తారు. సో మీరు కూడా కప్పు కోసం వెళ్తున్నారా లేకపోతే ఫేమ్ కోసం వెళ్తున్నారా? కప్పు కోసం అయితే దుప్పటిస్తారు కప్పుకోవచ్చు, అలా ఏం లేదు. కప్పు అనేది కరెక్ట్గా చెప్తాను, జర్నీని ఎంజాయ్ చేయాలి, డెస్టినేషన్ కాదు. అంతే. మీరు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలనుకోండి, ఆ ప్లేస్కి వెళ్ళే జర్నీ బాగుంది, ఆ రోడ్డు, ఆ చుట్టుపక్కల ఇవన్నీ బాగున్నాయి, అది ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఆ తర్వాత ఆ డెస్టినేషన్ లేదు, ఒక గుడి ఉంది లేకపోతే పర్టికులర్ ప్లేస్ ఉంది, అఫ్ కోర్స్ దట్స్ గ్రేట్, కానీ లేదు జర్నీని ఎంజాయ్ చేయడమే నా ఇంపార్టెంట్. సూపర్. సో ఏంటి అంటే ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది, రెమ్యునేషన్ బాగుంది అని విన్నా, నమ్మద్దా? అలాంటివి ఐఎమ్ జస్ట్ అని నార్మల్గా. ఓకే. సో ఓకే అంటే మీకు సాటిస్ఫాక్షన్ రెమ్యునేషన్ వస్తుందా? దాని ఐ విల్ నెవర్ కేర్ అబౌట్ దట్. దాని గురించి అసలు ఎప్పుడు పట్టించుకోను. ఎందుకు ఎక్కువగా అందరూ డబ్బు కోసం బేరాలు ఇట్లాంటివి ఉండన్నారు. సో ఎక్కువగా డబ్బు కోసమే ఉంటారు కదా. నేను అస్సలు శేఖర్ భాషకి డబ్బు అంటే ఆశ లేదా లేకపోతే కోరిక లేదా? ఆశ లేదు, ఆశ లేదు, అవసరం వరకు చాలు నాకు. బట్ కొన్ని సందర్భాల్లో మీకు డబ్బు అవసరం ఇప్పుడు, ఎందుకంటే మీరు అనుకునే సినిమా తీయడానికైనా, మీరు అనుకునే గోల్ రీచ్ అవ్వడానికైనా. అది లేదు, అది ప్రొడ్యూస్ చేయాలనుకుంటే చూద్దాం. మనం ఒక పని చేద్దాం అనుకుంటే ప్రపంచం అంతా మనకు సహకరించి హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా రాసిపెట్టుంటే జరుగుతుంది. సో అదే ఇక్కడ నుండి మనకి బిగ్ బాస్ నుండి వచ్చే ప్రతి ఒక్కరికి, అంటే కొంతమందికి టు బి ఆనెస్ట్ నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా ఆడియన్స్ నుండే. సో వచ్చే ప్రతి ఒక్కరికి సక్సెస్ రేట్ చాలా తక్కువ అని విన్నా. సో దాని మీద మేము నాకు అంటే మళ్ళీ వచ్చి నేను సక్సెస్ ఇప్పుడు ఐ డోంట్ నో, ఒక ఆర్జేస్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళు గమనిస్తే వాళ్ళు మళ్ళీ ఆర్జింగ్ చేసుకుంటున్నారు హాయిగా. వాళ్ళు పోయేదేముంది, ఓకే వచ్చారు ఆర్జే నుంచి వచ్చారు, ఒక సూర్య కావచ్చు లేకపోతే కొంతమంది ఉన్నారు ఆర్జేలు వచ్చిన వాళ్ళు, విజేలు ఉన్నారు, వచ్చారు చేశారు. తర్వాత ప్రాబ్లం ఏంటంటే మనం చూసే కోణం ఏదవుతుందో చాలా పెద్ద సడన్ గా ఇలా వచ్చి ఇలా చూసారు కదా, మళ్ళీ అలా చూసిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి నార్మల్గా మేము మా పని చేసుకుంటుంటే ఇక్కడ నుంచి ఇంకొక శిఖరానికి వెళ్ళాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కొంతమందికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, బట్ నా పాయింట్ ఏం లేదా, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను ఆర్జేయింగ్ చేసుకుంటాను, కుదిరితే సినిమా తీస్తాను. సూపర్ సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ఆర్జే సూర్య వెళ్ళేటప్పుడు సమ్ డిఫరెంట్ వాయిస్లతో ఎంటర్టైన్మెంట్ చేశారు జనాలు. సో మీరు అలా ఏమైనా చేస్తారా? నేను అంత పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, ఏవో నాకు 2-3 మిమిక్రీ వాయిస్ చేద్దాం. నాకు ఎంఎస్ నారాయణ గారిది, రావు గోపాలరావు గారిది, వీళ్ళిద్దరి వాయిస్ తోటి నేను ఒక చిన్న స్కిట్ చేసేవాడిని. ఓకే. అంటే వీడు బాగా తాగుబోతు అంటే ఒక క్యారెక్టర్ ఏమో కోటిగాడు అని పెట్టేవాళ్ళం, ఆయన ఏమో రావు గారు. వీళ్ళిద్దరికి మధ్య రోజు ఒక చిలిపి సంభాషణ జరుగుతూ ఉంటుంది. కోటిగాడు అనేవాడు పనోటి క్యారెక్టర్ అనమాట. రావు గారు అంటారు, కోటిగా అది తీసుకురా అంటే వాడు చేస్తుంటాడు అట్లా. సో ఒకరోజు రావు గారు అడుగుతారంట, యారా కోటిగా నిన్న మీ బొడ్డాడిని పట్టుకొని పెచ్చ పీకుడు పీకావంట, ఎందుకురా? అయినా ఏంట్రా రోజు అలా తాగొచ్చి వాడిని చితకొడుతున్నావుట, మీరు ఊరుకోండి రావు గారు, తాగుబోతుల పిల్లలు అద్భుతంగా చదువుకుంటారట అంటే, ఎవరు చెప్పారు? మరే నేను రోజు తాగేసి వచ్చి స్టడీ అంటే వాడు ఎంత బాగా స్టడీ చేస్తారో తెలుసా? ఇలా అనమాట. సూపర్, నిజంగా చాలా బాగుంది. సో వీళ్ళిద్దరు వాయిస్లతోటి రెగ్యులర్గా నేనే స్క్రిప్ట్ రాసుకొని నేనే చేసేవాడిని. కోటిగాడు వాజ్ ద టైటిల్ ఆఫ్ దట్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సూపర్ అన్న. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు మనం ఉంటాం కాబట్టి మనకంటూ ఒక డైరెక్టర్ బాగా ఇష్టం ఉంటుంది. సో ఇండస్ట్రీలో మీకు అలాంటి డైరెక్టర్ అంటే ఎవరు? పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్. సూపర్. సో ఆయన్ని సక్సెస్ చాలా చూశారు కదా, ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తారు ఉండొచ్చు. అదేంటంటే దట్ డజంట్ చేంజ్ మై లవ్ టువర్డ్స్ హిమ్. అది సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఆయన టైప్లో చెప్పాలంటే
కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చండీగఢ్ ఎప్పుడు ఇక్కడే ఉంటాడు లోకల్ అని, సక్సెస్లు వస్తుంటాయి పోతుంటాయి, పూరి జగన్నాథ్ మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటారు. అబ్బా సూపర్ గట్టిగా కొట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన రాజమౌళి గారు నాన్నగారు కూడా ఒకసారి చెప్పారు, మీలాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఫెయిల్యూర్ అవ్వడం నాకు నచ్చట్లేదు, సో ఏ స్క్రిప్ట్ అయినా కొంచెం నా దగ్గరికి వచ్చి ఒకసారి వినిపించండి అన్నారు. బట్ అది మీరు అన్నట్టు సక్సెస్లో ఫెయిల్యూర్ అనేది కామన్, బట్ ఆ బ్రాండ్ అనేది ఎప్పటికీ ఉండిపోద్ది. సో అది తెలుసు. హీరోల్లో ఎవరైనా ఫేవరెట్? రవితేజ అన్డౌటెడ్లీ మిరపకాయ అంతే. సో తనను చూసుకుంటున్నా ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నారు కదా, అంటే లేదు అప్పటికన్నా ఇప్పుడు చాలా బెటర్. అవునా? చాలా సూపర్ అద్భుతం. అసలు ఆ బాడీలో రాజస్యం కానీ ఆ ఎనర్జీ కానీ మీరు గమనిస్తే ఇప్పుడు మనం చూసిన ఖడ్గం దగ్గర నుంచి తీసుకోండి, అప్పుడు హీ వాజ్ లైక్ కొంచెం హెఫ్టీగానే ఉండేవాడు. ఇప్పుడు ఉన్న పర్సన్ ఇప్పుడు ఆయన నేను అంటుంది యాటిట్యూడ్ కానీ ఇవన్నీ ఎక్కడ అనిపించట్లే. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు బాడీ లాంగ్వేజ్ లో తేడా ఉంది. ఓకే, ఇంకా రోజు రోజుకి యంగ్ అయిపోతున్నాడు, ఎనర్జెటిక్ అయిపోతున్నాడు. ఏదో సీక్రెట్. కానీ హార్డ్ వర్క్ కదా, ఒక సినిమా కమిట్మెంట్ ఒప్పుకోవాలంటే ఇంకా హార్డ్ వర్క్ కాదు, ఆయన యాటిట్యూడ్ భలే ఇష్టం నాకు. ఏం వద్దు, మన పని మనం చేసుకుని పోదాం, మన పని మాట్లాడాలి మనం కాదు అనేది నాకు బాగా ఇష్టం. మొన్న నేను స్టేటస్ అది పెట్టా, అవునా, ఫస్ట్ ఆడేది అనుకుంటాడు వీడేది అనుకుంటాడు, ఇవన్నీ వదిలేండి రా బాబు, ఫస్ట్ మీ పని మీరు చేసుకోండి, మన పని మనం చేసుకుంటూ పోదాం, కొన్ని రోజులు హ్యాపీగా వెళ్దాం. నిజంగా అలాంటి డైలాగ్లో వస్తుంటే గూడ్స్ బంప్స్ వస్తాయి అన్నమాట. నాకు ముగ్గురండి ప్రపంచంలో, మనకి రవితేజ, బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, హాలీవుడ్లో జిమ్ క్యారీ అని ఒక ఆయన. ఓకే ఓకే. అసలు వీళ్ళ ఎనర్జీస్ని మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు. అసలు వాళ్ళు అలా స్క్రీన్ ప్రజెన్స్ చాలు వాళ్ళకి, అట్లా ఉంటే అలా చూడాలనిపిస్తుంది. సూపర్ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. నేను చాలా అడగాలనుకుంటాను, బట్ హౌస్కి వెళ్ళే ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. హౌస్ నుండి వచ్చాక ఖచ్చితంగా లోపల ఏం జరుగుతుందో 24/7 మేము చూస్తాం. సో మీరు అప్పుడు వచ్చి మాకు ఇంటర్వ్యూ అయితే పక్కాగా ఇవ్వాలి. డన్, ఒప్పందం ఓకే కదా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మీ ప్రయత్నం మీరు చేయండి, మా పని మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజ్. బై బై. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.